అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల వివరం గురించి ఇందులో సంపూర్ణంగా తెలియచేయబడింది. ఈరోజు కర్మయోగము అనే అధ్యాయంలో 39వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఈ శ్లోకము యొక్క వివరము ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: తీరనిది మరియు తృప్తి లేనిదైన ఆశ జ్ఞానమునకు నిత్య శత్రువై ఉండి జ్ఞానమును కప్పివేయుచున్నది. వివరము: ఆశకు అంతులేదు అను మాట చాలామంది వినే ఉంటాము. ఆశకి అంతులేదు. ఆకాశాని హద్దు ఎట్లు లేదో ఆశకు కూడా అంతులేదు. ఆశకు కూడా హద్దు లేదని చెప్పవచ్చును. జ్ఞానులనే ముప్పు తిప్పలు పెట్టు ఆశ అజ్ఞానులను ఏమైనా చేయగలదు. అంతా జ్ఞానము తెలుసుకున్న వాళ్ళకు కూడా ముప్పు తిప్పలు పెడుతుంది ఈ ఆశ. అలాగే అజ్ఞానులను ఇంకా ముప్పు తిప్పలు పెట్టగలదు అని ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నారు. ఏమైనా చేయించగలదు. అజ్ఞానుల చేత ఏదైనా చేయించగలదు. జ్ఞానమును కప్పిపుచ్చుచున్నది. జ్ఞానులకు నిత్య శత్రువు అయిన ఆశ సాధారణ మానవుని ఎడల శత్రువు కాదు. జ్ఞానులకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, జ్ఞానులకు నిత్య శత్రువు అయిన ఆశ సాధారణ మానవుని ఎడల శత్రువు కాదు. జ్ఞానులకు మాత్రమే ఆశ శత్రువు అవుతుంది. ఇదేమి విచిత్రమని అనుకోవలసిన పని లేదు. వేరే వర్గము వాడు శత్రువు అగును, కానీ తన వర్గము వాడు శత్రువు కాడు, మిత్రుడే అగును. అట్లే ఆత్మవర్గమైన జ్ఞాని శత్రువు అగును. కానీ ప్రకృతి మార్గంలో ఉన్న అజ్ఞాని తన వర్గములోని వాడే కనుక కామమునకు శత్రువు కాడు. ప్రకృతిని విడిచి ఆత్మవర్గములోనికి పోవాలనుకుంటే అప్పుడు శత్రువు అగును. జ్ఞానికి శత్రువు అని చెప్పబడిన ఆశ బలమైనదా కాదా? ఆ బలము దేని వలన ఉన్నదను విషయమై వేరే కింది శ్లోకంలో చూద్దాము. అందరికీ నమస్కారం.